శ్రీమాత్రే నమః. ఈరోజు అమ్మవారు బ్రహ్మచారిణి స్వరూపంలో నిజంగా బ్రహ్మచారిణి అవతారం అమ్మ ఇలా ఉండి ఉంటారేమో అని అనిపించేలాగా కనిపిస్తున్నారండి. ఈ సందర్భంగా అమ్మవారు నవరాత్రులు చేసే వాళ్ళకి ఆహ్, కొంచెం చెప్పాలనిపించింది కొన్ని కొన్ని విషయాలు. మనం ముఖ్యంగా అండి అమ్మ నవరాత్రులు చేస్తున్నాము అంటే, అమ్మ పాదాలను చేరుకోవడం కోసం మెట్లు ఎక్కుతున్నాము అని అర్థమండి. మన మన ఆలోచన విధానంలో ఏదో బ్రతికామని కాకుండా నవరాత్రులు చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి అని ఆలోచించే ప్రతి నిమిషం కూడా అమ్మవారు తన కోసమే వెచ్చించిన ఖాతాలో మన ఆలోచన విధానాన్ని ఇస్తారు. అమ్మ నవరాత్రులు చేసేవాళ్ళు చాలా నియమ నిష్టలు పాటించాలి అన్నది ఎంత నిజమో, అమ్మ ప్రేమతో మనం చేసే చిన్న చిన్న తెలిసి తెలియక చేసే తప్పులు క్షమిస్తారు అన్నది కూడా అంతే నిజమండి. దుర్గా అంటేనే దుర్గతులను నాశనం చేసేది అని అర్థం కదా! ఈ అమ్మవారు ఈరోజు బ్రహ్మచారిణి అంటే తపశ్చారిణి రూపంలో విరాజిల్లుతున్నారండి. ఈరోజు నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానండి. మొత్తంగా ఎక్కడ చూసినా మీరు శక్తి పీఠాల్లో చూసినా కూడా మన సిరిహాసినికి ఇక్కడికే వచ్చేసి ఇక్కడే ఉన్నదేమో ఆ స్వరూపం అన్నంత కళ్ళు ఒక్క అడుగు కూడా ఇక్కడ దాటి వేయాలి అంటే టైం వేస్ట్ అన్నట్టు. ఈ సందర్భంగా ఇంకొకటి చెప్తున్నా. నవరాత్రులు అంటే చేసి కొద్దీ అండి మనకి కొన్ని విషయాలు అవగతం అయ్యేలాగా అమ్మవారు చేస్తా ఉంటారండి. 10 నిమిషాలు కూడా మనం వేస్ట్ చేసుకోకూడదు. ప్రతి నిమిషం విలువైంది. తినడానికెళ్ళినా పరిగెట్టుకొని వచ్చి మళ్ళీ అమ్మ దగ్గర కూర్చోవాలి. చేస్తే అమ్మ నామం చేసుకుంటూ ఉండాలి. చూస్తే అమ్మనే చూసుకుంటా ఉండాలి. తలుచుకుంటే అమ్మనే తలుచుకోవాలి. ఏ పని చేసినా, ఏం చేసినా అమ్మ నామస్మరణలతో నిరంతరం ప్రతిరోజు పగలా రాత్రా అనే దానితో సంబంధం లేకుండా నియమ నిష్టలతో అమ్మ నామ జపంతో మనల్ని మనం మర్చిపోయిన స్టేజ్ వచ్చినప్పుడు అమ్మ మనల్ని ఈ జన్మ పరంపరల నుంచి మర్చిపోయేలాగా చేస్తారు అని చెప్పేసి నా మనసుకు అనిపించిన విషయాలు మీకు తెలియచేస్తున్నానండి.